మత్తయి సువార్త 22వ అధ్యాయము. యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికెలాగు వచ్చితివని అడగగా వాడు మౌని అయ్యుండెను. అంతటా రాజు విని, కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైజరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారు చెడి తన మెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దెనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైజరివి అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైజరివి కైజరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. పునరుత్థానము లేదని చెప్పెడి. సద్దుకయ్యలు ఆ దినము ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరును అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవర్ను పెళ్లి చేసుకొనరు, పెళ్లికీయబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకాశ్చర్యపడిరి. ఆయన సద్దుకయ్యల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ.
నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుందుమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనిని కుమారుడగునని వారినడగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగక తెగింపలేదు.